श्री कृष्ण परमात्मा को जय, सीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पादुला को जय, सद्गुरु मूर्ति की जय। కఠోపనిషత్తు పై పాట. పరమ శుభకరం వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, కృష్ణ యజుర్వేదపు బ్రాహ్మణాలలోని కాతకముని ప్రవచించిన ఉపనిషత్తును, శాస్త్రముపై ఆసక్తితో గురువు నందు శ్రద్ధ ఉంచి వైరాగ్య భావముతో అధ్యయనము చేయరా. పరమ శుభకరం వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, గౌతముడు తలపెట్టెను విశ్వజిత్తు యాగమును, పనికిరాని గోవులను దానమివ్వసాగెను, అది చూచిన నచికేతుడు శ్రద్ధ ఆవహించగా, నన్నెవరికి ఇచ్చెదవని తండ్రిని ప్రశ్నించెను. పరమ శుభకరం వేదాంత పఠనము, వైరాగ్యకరం వేదాధ్యయనం, యమునికి ఇచ్చెదనని తండ్రి విసుగుతో పలుకగా, దేహముతో నచికేతుడు యమ సన్నిధికేగెను, నచికేతుని రాకతో యముడు మాయమయ్యను, నిరాహారిగా అతట 3 రోజులుండెను. పరమ శుభకరం వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, నచికేతుని శ్రద్ధకు యముడు సంతసించెను, పరిహారముగా అతనికి 3 వరములిచ్చెను. తండ్రి తనను గుర్తించుట మొదటి వరముగా, అగ్నిచయన ఆత్మజ్ఞాన విద్యల బోధించమనెను, అనుసుబోధించెను. వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, నచికేతుని కోరికలకు యముడు సంతసించెను, జగతికి మూలమైన అగ్ని విద్య బోధించెను, అగ్నిచయన విద్య వల్ల నిత్య సుఖము రాదురా, స్వర్గ సుఖములన్నీ కూడా ముక్తికి ఆటంకమురా, అనుసుబోధించెను యమధర్మరాజు, నచికేతుని ప్రశ్నయే ఉపనిషాతాయను. పరమ శుభకరం వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, దేహము వదలిన జీవుని యాతనలను వినరా, వారిని విడువలేక తపించును తీవ్రముగా, తను చేసిన పాపాలకు ఫలితముగా జీవుడు నరకలోక యాతనలను ఒంటరిగా పడునురా, అనుసుబోధించెను యమధర్మరాజు, నచికేతుని ప్రశ్నయే ఉపనిషాతాయను. పరమ శుభకరం వేదాంత పఠనము, పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం, పూర్వజన్మ సంచితాలు ఈ జన్మలు సంచితాలు, కలగలసి ఒక్కటై చుట్టుముట్టురా, నరజన్మము రాదని తెలిసినచో ఒక యాతన,
వస్తుందని తెలిసినా పొందేందుకు యాతనలే అనుచు బోధించెను యమధర్మరాజు. తుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. తండ్రి వీర్యము నుండి తల్లి గర్భము చేరి అండము పిండమై శిశువుగా పెరుగును. తల క్రిందులుగా నుండి పూర్వజన్మ శృతులతో గర్భనరకమనుభవించి భువిపైకి వచ్చును అనుచు బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. శ్రేయస్సు ప్రేయస్సని రెండు దారులున్నవిగా శ్రేయస్సుల శుభము కలుగు ప్రేయస్సుల సుఖము కలుగు. శ్రేయస్సుతో ధీరులు మోక్షమును పొందుదురు. ప్రేయస్సుతో మందమతులు జన్మలెత్తుచుందురు అనుచు బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. హృదయ పద్మమునందలి జ్యోతి రూపుని వేదాధ్యయనముతో కాంచలేవురా. శాస్త్ర జ్ఞానముతోడను బుద్ధిని నింపి ఆత్మ కొరకు తపించిన ఆత్మ ఎవరించునురా అనుచు బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. దేహమనే రథములో జీవుడు పయనించునురా. బుద్ధేమో సారథిగా మనసేమో కళ్ళెముగా. ఇంద్రియాలే గుర్రాలుగా విషయాలే మార్గముగా. పయనము సాగాలిరా ఆత్మవైపుగా బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. బుద్ధియనడి సారథి ఇంద్రియ గుర్రాలను మనసనే పగ్గముతో కట్టడి చేయాలిరా. అప్పుడి జీవుడు చక్కగా ఆత్మ వైపు పయనించి గమ్యమైన పరమ పదము చేరి ముక్తి నొందురా అనుచు బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. యమరాజు చెప్పిన ఈ నచికేతుని కథను చెప్పువారు వినువారు పూజనీయులేనురా. బ్రాహ్మణ సభలోను శ్రాద్ధకాల సమయములో భక్తితో వినిపించిన అంతులేని ఫలమురా అనుచు బోధించెను యమధర్మరాజు. నచికేతుని ప్రశ్నయే ఉపనిషాత్తాయనం పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. కోరిన కోరికలు కాదనక తీర్చి తీర్చి పతివారిని ముద్దు చేసి చెడగొట్టిన రీతిగా ఇంద్రియాల కన్ని ఇచ్చి బానిసలైపోయి జనులు
దేహము యోగము కొరకని తెలియకున్నారురా. అనుచు బోధించెను ఇంచెను యమధర్మరాజు నచికేతుని ప్రశ్నయే ఉపనిషాతాయను. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. బాహ్యమైన ఇంద్రియాలు విషయాలను స్వీకరించి మనసులోని శాంతిని హరించునురా. ఇంద్రియాల తేజస్సును ఆత్మ వైపు మరలించి ఇంద్రియ పూజలు మాని ఆత్మ పూజ చేయరా. అనుచు బోధించెను యమధర్మరాజు నచికేతుని ప్రశ్నయే ఉపనిషత్తాయను. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. పదును కొండు ద్వారాల పురమునందున అవ్యయమై అధిపతి అయి ఆత్మ వెలుగుతున్నదిరా. శుద్ధ జలము ఒక్కటైనట్లుగా శుద్ధ బుద్ధి ఆత్మతో కలసి ఒక్కటవునురా. అనుచు బోధించెను యమధర్మరాజు నచికేతుని ప్రశ్నయే ఉపనిషత్తాయను. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. సర్వకామనలెవరికి అంతమైపోవును. హృదయ గ్రంథులన్నీ కూడా పూర్తిగా విడిపోవును. తాను ఆత్మనేనని అనుభూతి చెందునురా. అట్టివాడే అమరుడై భువిపైన దేవుడగును. అనుచు బోధించెను యమధర్మరాజు నచికేతుని ప్రశ్నయే ఉపనిషత్తాయను. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. యమరాజు బోధించిన బ్రహ్మ విద్యను ఆలకించి నచికేతుడు సాధనలు చేసెను. అన్ని కల్మషాలు వీడి బ్రహ్మ ప్రాప్తి నొందెను. ఎవరైనను అలా చేసి ముక్తి నొందవచ్చును. అనుచు బోధించెను శృతి మాతా నిత్యను. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. పరమ శుభకరం వేదాంత పఠనము పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. పరమ వైరాగ్యకరం వేదాధ్యయనం. శ్రీకృష్ణ పరమాత్మకు జయ. సద్గురుమూర్తికి జయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ
గురవే నమః. ఓం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఒకటి నుండి 8 వరకు మంత్రాలు. అమ్మగారికి గురువు గారికి నమస్కారం. ఋతం పిబంతో సుకృతస్య లోకే ఋతుం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే గుహాం ప్రవిష్టో పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతా పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః యస్సేతురిజానానాం యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అక్షరం బ్రహ్మ యత్పరం భయం తితిక్షతాం తితిక్షతాం పారం అభయం తితిర్షతాం పారం నాచికేతం శకేమహి నాచికేతం చకేమహి ఆత్మానం ఆనం రధినం విద్ధి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవ చ మన ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయనాహుః ఇంద్రియాణి హయనాహుః విషయాంశేషు గోచరాన్ విషయాంశేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః భోక్తేత్యాహుర్మనీషిణః విజ్ఞానవాన్ భవతి నస్త్వవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవశ్యాని తస్యేంద్రియాణ్యవశ్యాని దృష్టాశ్రాయివ సారథే దుష్టాస్వాయివ సారథేః యస్తు విజ్ఞానవాన్ భవతి యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని తస్యేంద్రియాణి వశ్యాని సదస్వాయివ సారథే సదస్వాయివ సారథేః తస్త్వవిజ్ఞానవాన్ భవతి యస్త్వవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచి అమనస్కః సదా శుచి తతత్పదమాప్నోతి న స తత్
పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. సంసారం చాధిగచ్చతి. యస్తు విజ్ఞానవాన్ భవతి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః. సమనస్కః సదా శుచిః. సతు తత్పదమాప్నోతి. సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. యస్మాత్ భూయో న జాయతే. మానవ జీవిత పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందాలంటే, ఆత్మానుభూతిని పొందాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. ఇదే చాలా ప్రధానం. ఎవరైతే శాస్త్రజ్ఞానం లేనటువంటి వాడై చెదిరిపోయినటువంటి మనస్సుతో ఉంటాడో అతడు ఎన్నటికీ కూడా ఆత్మని చేరలేడు. ఆత్మని చేరకపోతే జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూ చస్తూ అనేకమైన సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉండాలి. అలా కాకుండా ఎవడైనా సరైనటువంటి జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, తత్వజ్ఞానంతో, ఉపనిషత్తుల జ్ఞానంతో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఉంటాడో అతడు తప్పనిసరిగా ఆత్మని అందుకుంటాడు, ఆత్మానుభూతిని పొందుతాడు. కనుక ఆత్మానుభూతిని పొందాలంటే బుద్ధిలోనేమో ఆత్మజ్ఞానం ఉండాలి, మనస్సేమో అదుపులో ఉండాలి. ఈ రెండు విషయాలు గనక జాగ్రత్తగా సాధన చేస్తే తప్పనిసరిగా అతడు ఆత్మానుభూతిని పొందగలుగుతాడు. ఆ ప్రకారంగా ఆధ్యాత్మిక జీవనాన్ని ఎవరు గడుపుతారో అటువంటి వాడికే ముక్తి, అటువంటి వాడికే మోక్షం. మనం లౌకిక జీవనం గడపటానికి అలవాటు పడి ఉన్నాం కొన్ని కోట్ల జన్మల నుండి కూడా. అయితే ఇప్పుడు తెలుసుకున్న తర్వాత లౌకిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనం గొప్పదని తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవనానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధ్యాత్మిక జీవనం గడిపేవానికే ముక్తి. అయితే ఆధ్యాత్మిక జీవనం గడపడం అంటే ఏమిటండి? నీలో క్రమశిక్షణ ఉండాలి, అది నంబర్ 1. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని కాదు, ఎవరు చూడకపోయినా నీకు నువ్వు ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ పాటించాల. రెండవది త్యాగబుద్ధి ఉండాల. క్రమశిక్షణ ఒక్కటి పాటిస్తే శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి అవకాశం కలుగుద్ది, కానీ త్యాగబుద్ధి వల్ల మోక్షం కలుగుద్ది. అందుకనే త్యాగబుద్ధి ఉండాలి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. అంటే స్వల్పమైనటువంటి, అల్పమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం కాకుండా ఎల్లప్పుడూ కూడా నిత్యమై, సత్యమై, జ్ఞానస్వరూపమై, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మతో అనుసంధానం కావటానికి ప్రయత్నించాలి. అప్పుడే మోక్షం. అయితే మరి బుద్ధిలో తెలివి ఉండాలి అన్నారు, బాగానే ఉందండి. మరి బుద్ధిలో ఈ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? లౌకిక జ్ఞానమేమో మనకుంది, అసలేం చదువుకోక్కర్లా. లౌకిక జ్ఞానం కావాల్సినంత ఉంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానమే శూన్యం. కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ బుద్ధిని అందులో నింపేసేయాలి.
మరి అదేలాగండి అంటే ఒక సద్గురువుని ఆశ్రయించి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఉపనిషత్తులు అని చెప్తారే, మరి భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఈ ప్రకరణ గ్రంథాలు కానీ మరి ఇవేం అక్కర్లేదా అంటే అవి కూడా కావాలి. వాటిని కూడా తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవటం వల్ల ఆత్మజ్ఞానానికి ఏం అవరోధం లేదు. వాటిని తెలుసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆత్మజ్ఞానంలో నిలవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ జ్ఞానాన్ని ఒక్కసారి వింటే చాలదు గనక మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. అలా స్థిర నిశ్చయానికి రావాలి. కనుక ఈ ప్రకారంగా ఎప్పుడైతే బుద్ధి ఆత్మజ్ఞానంతో నిండిపోతుందో అప్పుడే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. మనస్సు బుద్ధి దగ్గరికి పోవాలన్నటువంటి బుద్ధి దానికి లేదు. కానీ బుద్ధిలో మాత్రం ఆత్మజ్ఞానం ఉంటే మనస్సు పరిగెత్తుకుంటా బుద్ధి దగ్గరికి వస్తుంది. తన ఆలోచనలు తన సందేశాలు సందేహాలు అన్ని కూడా బుద్ధికి తెలియజెప్తుంటాయి. అంతేకాదు అప్పుడు ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉంటాయి. ఎట్లాగా? ఇప్పుడు రథాన్ని నడిపే సారథి ఉన్నాడు అనుకోండి, సారథికి జాగ్రత్తగా రథాన్ని నడిపే తెలివితేటలన్నీ ఉండి ఎక్కడికి పోవాలో తెలిస్తే అన్ని కనుక తెలిస్తే ఏం చేస్తాడు? ఆ రథాన్ని నడపటానికి ముందు ఆ గుర్రాలని పగ్గం వేసి పట్టేస్తాడు. జాగ్రత్తగా ఆ గుర్రాలను నడుపుతాడు. అంటే పగ్గం, మనసు అనేటువంటి పగ్గము స్వాధీనంలోకి వస్తుంది. ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు చెప్పు చేతల్లో. కనుక మన బుద్ధిలో కూడా జ్ఞానం కనుకుంటే మన ఇంద్రియాలు కూడా మన స్వాధీనంలో. కనుక ఈ ప్రకారంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బుద్ధిలో నింపాలి. శాస్త్రజ్ఞానం లేకుండా ఎంత ప్రపంచ జ్ఞానాన్ని పొందినా, ఎంత లౌకిక జ్ఞానాన్ని పొందినా, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా అతడి మనస్సు మాత్రం ప్రపంచం వైపుకే పోయింది. ప్రపంచం వైపు పోయిందా భోగాసక్తి పెరుగుద్ది. అంటే అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అది పొందాలి, ఇది పొందాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అనేటువంటి భావనలోనే ఉంటారు. అటువంటి వాని జపతపాలు కానీ, పూజా పురస్కారాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, ఇంకా క్షేత్ర దర్శనాలు కానీ, తీర్థ స్నానాలు కానీ, ఎలాంటి పుణ్యకర్మలు చేసినప్పటికీ కూడా అన్నీ కూడా వృధా అయిపోతాయి. వృధా అంటే నిజంగా వృధా కాదు. చెయ్యవలసినటువంటి పద్ధతిలో కనుక చేస్తే అది ముక్తికి దారి తీసేటువంటి విధానం తెలుస్తుంది. అలా కాకుండా అందరు చేసినట్టుగానే మనం కూడా చేస్తున్నాం అని అనుకుంటే అవి ఏ ప్రకారంగా కూడా మోక్షానికి మార్గం చూపించలేవు. అందువల్ల జన్మలకి జన్మలు ఎత్తాలి. జన్మలు ఎత్తా ఉంటే దుఃఖాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రకారంగా ఇంద్రియాలు మన స్వాధీనములో ఉండాలి. ఇంద్రియాలు స్వాధీనములో ఉండాలంటే బుద్ధికి అధీనం కావాలి. బుద్ధికి అధీనం కావాలంటే బుద్ధి జ్ఞానంతో ఉండాలి, బ్రహ్మజ్ఞానంతో ఉండాలి, ఆత్మజ్ఞానంతో ఉండాలి, ఉపనిషత్తుల జ్ఞానంతో ఉండాలి అని ఇంతవరకు చెప్పి ఈ రథ సారూప్యాన్ని దృష్టిలో పెట్టుకొని రథం యొక్క ఉపమానం చెప్పారు కదా, ఆ ఉపమానాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మని చేరుకునేటువంటి వాళ్ళు ఎవరు, ఎట్లా చేరుకుంటారో మనకి 9వ మంత్రంలో చెప్పబోతున్నారు. 9వ మంత్రం చూడండి.
విజ్ఞాన సారథిర్యస్తు విజ్ఞాన సారథ్యస్తు మన ప్రగ్రహవాన్ నరః మన ప్రగ్రహవాన్ నరః సోధ్వన పారమాప్నోతి సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. తద్విష్ణో పరమం పదం. విజ్ఞాన సారథిర్యస్తు విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్ నరః మన ప్రగ్రహవాన్ నరః సోధ్వన పారమాప్నోతి సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. తద్విష్ణో పరమం పదం. గురుదేవ యః విజ్ఞాన సారథి, ఎవరైతే తత్వజ్ఞానంతో కూడినటువంటి బుద్ధిని సారథిగా పెట్టుకున్నాడో, ఎవరైతే తత్వజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి బుద్ధిని సారథిగా పెట్టుకున్నాడో, మనః ప్రగ్రహవాన్, మనస్సుని చక్కగా స్వాధీనంలో పెట్టుకున్నాడో, మనస్సు అనేటువంటి పగ్గాన్ని ఎవరు స్వాధీనంలో పెట్టుకున్నారో సహ నర, అటువంటి సాధకుడు అధ్వనః, సంసార మార్గానికి పారం, ఆవలి ఒడ్డినటువంటి. అధ్వనః అంటే ఈ సంసార మార్గం, రథం పోవాల్సిన మార్గం, దానికి పారం ఆవలి ఒడ్డు. మనం ఏవలి ఒడ్డునున్నాం, ఆవలి ఒడ్డుకి చేరాలి. అంటే జీవభావంలో ఉన్నాం, పరమాత్మ దగ్గరికి చేరాలి. అందుకని సంసార మార్గానికి అవలి ఒడ్డైనటువంటి విష్ణోహో, విష్ణువు యొక్క, ఇక్కడ విష్ణువు అంటే 4 చేతులతోటి శంఖం, చక్రం, గద, శార్జ్యం పట్టుకొని ఉన్నటువంటి ఆయన కాదు. ఇక్కడ విష్ణువు అని అంటే త్రిమూర్తుల్లో విష్ణువు కాదు, సాక్షాత్తు పరమాత్మ. ఎందుకని అట్లా తీసుకోవాలంటే, విష్ణు అంటే సర్వవ్యాపి అని అర్థం. సర్వవ్యాపి అయిన వాడు పరమాత్మే కాబట్టి పరమాత్మ. అందుకని ఆ పరమాత్మ యొక్క తత్పరమం పదం, ఆ పరమ పదాన్ని ఆప్నోతి, పొందుతున్నాడు. కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ? బుద్ధి, మనస్సు, ఈ రెండు గురించి చెప్తున్నారు. బుద్ధి ఏమో బ్రహ్మజ్ఞానంతో కూడి ఉండాలి, ఎందుకంటే బుద్ధి సారథి కదా. కాబట్టి బుద్ధి బ్రహ్మజ్ఞానంతో కూడి ఉండాలి, మనసేమో స్వాధీనంలో ఉండాలి. అలా రెండు ఉండి ఎవడైతే రథం మీద ప్రయాణం చేస్తాడో, లేదా ఈ జీవన రథం మీద ఎలా ప్రయాణం చేస్తాడో, అటువంటి సాధకుడు మాత్రమే ఈ సంసారానికి ఆవలి ఒడ్డైనటువంటి సర్వవ్యాపక పరమాత్మ అయినటువంటి విష్ణువు అంటే పరమాత్మ, ఆ పదాన్ని చేరుకుంటాడు. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే మనం ఏం జాగ్రత్త చేసుకోవాలి? 1 బుద్ధి, 2 మనస్సు. బుద్ధిలోనేమో బ్రహ్మజ్ఞానం ఉండాలా, మనస్సు ఏమో బుద్ధికి అధీనమై ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే అతడు పరమాత్మను అందుకుంటాడు. అదే బుద్ధిలో గనక బ్రహ్మజ్ఞానం లేకపోయినా, మనస్సు స్వాధీనంలో లేకపోయినా, అటువంటి వాడు పరమాత్మని అందుకోలేడు. ఈ లోకంలో ఎంతో మంది మానవులు ఉన్నారు, 100ల కోట్లలో ఉన్నారు. మరి ఎందుకని చాలా మంది మోక్షాన్ని అందుకోవట్లేదు? ఇన్ని 100ల కోట్లలో ఒక 100 కోట్ల మంది అయినా అందుకుంటున్నారంటే లేదే. సరే 1 కోటి మంది లేదే, 1 లక్ష మంది
లేదే. ఒక 1000 మంది ఏమో అనుమానమేనే, 10 మంది అయితే అందుకోవచ్చులేండి అని అంటాం. ఎందుకని మోక్షాన్ని పొందడం అంత అరుదు అని అంటే, ప్రతివాడికి ఈ బుద్ధిలో బ్రహ్మజ్ఞానం ఉండదు, మనస్సేమో ప్రపంచం వైపు పరిగెత్తి పరమాత్మను గురించి పట్టించుకోదు. ఈ కారణం చేతనే మళ్ళీ మళ్ళీ జన్మలు. ప్రతి జీవికి కూడా గమ్యస్థానం ఉంది, చేరుకోవలసినటువంటి స్థానం. అదే స్వస్థానం, అదే పరమాత్మ స్థానం, అదే పరమపదం, అదే విష్ణువు యొక్క పరమపదం అని ఈ శ్లోకంలో చెప్పారు, ఈ మంత్రంలో. విష్ణువు అని అంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటారు, అది కాదు. త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి విష్ణువు మాత్రం కాదు ఇక్కడ. అలా గనక భావిస్తే మనం కాస్త జ్ఞానం తక్కువైనటువంటి వాళ్ళమని అనుకోవాలి. ఎందుకనంటే త్రిమూర్తులు కూడా నిజంగా మూర్తులు కాదు, ఆకారం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఈ త్రిమూర్తులు కూడా పరమాత్మే అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. శివుడు ఉన్నాడు అనుకోండి, శివ అన్నారు. శివ అంటే మంగళ స్వరూపం అని అర్థం. అందుకనే భార్య సర్వమంగళ, పార్వతీదేవి సర్వమంగళ కనుక మంగళ స్వరూపం. శివ అంటే మంగళ స్వరూపం. మంగళ స్వరూపం ఏమిటయ్యానంటే ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కటే మంగళ స్వరూపం, మిగిలినవన్నీ అమంగళమే. అంటే సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి, మంగళం అమంగళం రెండు ఉంటాయి, కానీ కేవలం మంగళ స్వరూపం అయినటువంటిది శివ. సరే, శివుడు పరమాత్మ అన్నారు, విష్ణు అంటే సర్వవ్యాపి కనుక పరమాత్మ అన్నారు. మరి బ్రహ్మ ఆయన కాస్త తక్కువగా, వీళ్ళకంటే స్టేజీ అదేమి లేదు. ఎక్కువలు తక్కువలు ఇక్కడే కానీ అక్కడ ఉండవు. ఇక్కడైతే ఎక్కువలు తక్కువలు ఉంటాయి. నేల మీద ఉన్నటువంటి వాడు పక్క ఇంటి వాడితో తగాదు వచ్చింది అనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే ఈ అంగుళం నాదంటే ఈ అంగుళం నాదని కొట్టుకుంటారు. నువ్వు కనుక ఇటు జరిగావా నిన్ను దీంట్లోనే పూడ్చి పెడతానంటాడు అవతలుడు. నేను జరుగుతా, ఏం చేస్తావో చూస్తానంటాడు ఇవతలుడు. కానీ వీళ్ళిద్దరు కూడా విమానంలో ప్రయాణం చేస్తున్నారు. విమానం ఎత్తుగా పోతుంటది కదా, నేల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్న చిన్న పక్షుల మాదిరిగా కనపడుతుంటారు. అక్కడ వాడి స్థలం కనపడదు, ఇల్లు కనపడదు, అన్ని పిచ్చి గూళ్ళ మాదిరిగా కనపడతాం. ఇప్పుడు దాంట్లో దేనికోసం కొట్టుకుంటారు వాళ్ళు? కొట్టుకారు. కనుక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే అల్పమైన విషయాలు కొట్టుకోరు. అల్పమైనటువంటి వాళ్ళే అల్పమైనటువంటి విషయాలు కొట్టుకుంటారు. చిన్నపిల్లల పలక కోసమో బలపం కోసమో కొట్టుకుంటారు. కానీ పెద్దవాళ్ళు ఏముందిలే పని అంటారు. కనుక ఉదాసీనుడై ఉండాలి. ఉదాసీనుడు అంటే ఏం పట్టనటువంటి వాడని అర్థం, కానీ నిజం అర్థం అది కాదు. ఏం పట్టకుండా ఎందుకుంటాడంటే వాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఉత్తాసీన, ఉదాసీన. ఉదాసీనాన్ని విడదగొడితే ఉత్తాసీన. ఉత్ అంటే ఉన్నతంగా, ఆసీన అంటే కూర్చున్నాడు. ఉన్నతంగా కూర్చున్నాడు, ఎక్కడో విమానంలో కూర్చున్నట్టు కూర్చున్నాడు. అప్పుడు వాడికి చిన్న చిన్న అల్పమైనటువంటివి ఏమి కనపడవు. వాళ్ళ ఊరు మొత్తం కూడా ఇంతలా కనపడుతుంటుంది. కనుక విష్ణు అని అంటే ఇక్కడ సర్వవ్యాపి పరమాత్మ అని. కనుక సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క స్థానమే పరమపదం. అక్కడికి చేరుకోవాలంటే ఏం కావాలి మనకి? ముందు మానవ జన్మ రావాలి. మానవ జన్మ రాకపోతే అక్కడ చేరటానికి వీల్లేదు.
మనం ఏదో గొప్పగా ఇక్కడ పుణ్యకార్యాలు చేసి దేవతలుగా జన్మించామనుకో, అక్కడి నుంచి మోక్షాన్ని పొందడానికి వీల్లేదు, మళ్ళీ ఇక్కడికి రావాలి. మోక్షాన్ని పొందాలంటే మళ్ళీ భూలోకానికి రావాలా, మానవ జన్మ ఎత్తాల. పోనీ ఏ జంతువుగానో పక్షిగానో పాముగానో తేలుగానో దొన్నగానో పుడతానండి అంటే వాటికి లేదు. వాటి శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి అవకాశమే రాదు, తెలుసుకోవాలని తెలియదు. కనుక మానవ జన్మ రావాలి. ఒట్టి మానవ జన్మ వస్తే అందరికీ మోక్షం వచ్చుద్దా? మరి అందరూ మోక్షం, మానవ జన్మ వచ్చిన వాళ్ళందరూ మోక్షం పొందుతారా? లేదు. మోక్షం కావాలనేటువంటి కోరిక, ముముక్షత్వం, అది రావాలి. మానవ జన్మతో పాటుగా ముముక్షత్వం రావాలి, అంటే మోక్షార్థి కావాలి. మోక్షం కావాలనే కోరిక బాగా బలంగా ఉండాలి. మరి కోరికుంటే సరిపోద్దా? నేను బాగానే కోరుకుంటున్నా మోక్ష రావాలి, మోక్ష రావాలి, మోక్ష రావాలి, మోక్ష రావాలి అనుకుంటున్నా, వచ్చుద్దా? రాదుగా. కనుక మోక్షానికి మార్గం చూపించేటువంటి ఒక గురువు కావాలి. కనుక ఈ మూడు అవసరం. మోక్షాన్ని పొందాలంటే మానవ జన్మ రావాలి, మోక్షాపేక్ష కలగాలి, దానికి దారి చూపించేటువంటి గురువు రావాలి. అందుకని వివేక చూడమణిలో మొదట్లోనే చెప్పారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ దుర్లభం త్రయమే వైదాత్ దైవానుగ్రహేతుకం అన్నారు. కాబట్టి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేయ, ఈ మూడు ఉంటేనే మోక్షం. ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా మోక్షాన్ని అందుకుంటారు. అప్పటికప్పుడు అందుకోకపోయినా, సాధన కాస్త ఆలస్యమైనా, 1-2 జన్మల తర్వాత అయినా సరే ఖచ్చితంగా అందుకుంటారు. రథం మీద ప్రయాణం చేసేటువంటి యజమాని సరైనటువంటి సారథిని నియమించుకోవాలి. సారథి గనక చేతగానోడు గనక అయితే ఆ సారథి యజమాని ఇద్దరు కూడా ఏ గోతిలోనే పడతారు. అందుకని సారథి అయినటువంటి వాడు సమర్థుడైనటువంటి వాడు అయి ఉండాలి. అలాగే తాను ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యస్థానాన్ని గురించి కూడా సారథికి చెప్పాల. ఆ సారథి కూడా ఆ గమ్యస్థానాన్ని గురించి తెలుసుకొని ఉండాలి. ఇంతకుముందు అనుభవం ఉండాలా, లేకపోతే ఇప్పుడైనా తెలుసుకొని ఉండాలా. తెలుసుకుంటేనే అక్కడికి జాగ్రత్తగా తీసుకువెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే సారథి ఫలానా చోటికి పోవాలి అని నిర్ణయం చేసుకున్నాడో అప్పుడు పగ్గంతో గుర్రాలను అదిలిస్తాడు. దాంతో రథం కదులుతుంది, ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా పరుగులు తీసుకుంటూ రథం బద్ది. సామాన్యంగా గుర్రాలు చంచలమైనటువంటివి. అవి చంచలమైనటువంటివి గనకనే వాటి కళ్ళకు గంతలు కడతారు. ఆ గంతలు గనక లేకపోతే అటు ఇటు చూస్తా అవి పరుగులో వెనకబడిపోతా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చక్కగా తన అధీనంలోకి తీసుకోవాలా. సారథి కనుక్కోవాలి, వీటికి పక్క చూపులు ఎక్కువైనాయి, ఇవి ఎదురుగానే చూసేటట్టుగా చూడాలి, జాగ్రత్తగా నడపాలి, నా అధీనంలో ఉంచుకోవాలి, నేను కదులు అంటే కదలాలి, వద్దు అంటే ఆగిపోవాలి అని అక్కడ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి గుర్రాలను గనక స్వాధీనంలో ఉంచుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పగ్గం. పగ్గాన్ని వదిలిపెట్టిన తర్వాత గుర్రాలు ఎట్ట స్వాధీనంలో ఉంటాయి? కనుక ఖచ్చితంగా పగ్గమే సరైనటువంటి ఆయుధం. ఇదే ప్రకారంగా ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చొని ప్రయాణించేటువంటి జీవుడు, మోక్షార్థి అయినటువంటి జీవుడు చక్కగా ప్రయాణం చేసి తన లక్ష్యమైనటువంటి ఆ మోక్ష స్థితిని, స్వస్థితిని పొందాలంటే బుద్ధి అనేటువంటి సారథి గట్టివాడై ఉండాలి. అంటే బుద్ధికి బాగా జ్ఞానం ఉండాలి. అంటే తెలివి లేనటువంటి వాడు ఏమీ అందుకోలేడు. తెలివి ఉన్నటువంటి వాడై ఉండాలి. ఆ తెలివి కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన తెలివి అయి ఉండాలి. ఆ ప్రకారంగా సారథికి జ్ఞాన విజ్ఞానాలు
ఉండాలి, తత్వజ్ఞానం కూడా తెలిసి ఉండాలి, చేరుకోవాల్సినటువంటి గమ్యం తెలియాలి, ఆ గమ్యం చేరటానికి మార్గం ఏమిటో కూడా తెలియాలి, ఆ మార్గంలో ప్రయాణించేటువంటి నేర్పు ఉండాలి. ఎందుకయ్యా అంటే ఇంద్రియాలన్నీ చంచలం కాబట్టి. అందుకనే మన ప్రయాణం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంద్రియాలు చంచలం గనక వాటిని స్థిరంగా నిలపలేకపోవటం వల్ల. ప్రపంచంలోని విషయాల్ని గనక తలుచుకుందా ఆగిపోద్ది మనసు అక్కడ. కుప్ప తొట్టి చూడగానే మున్సిపాలిటీ ఎద్దు ఎట్టయితే ఆగుద్దో అదే ప్రకారంగా ప్రపంచంలోని విషయాలు, భోగాలు, వస్తువులు చూడగానే ఈ ఇంద్రియాలు కూడా అలా ఆగి ఒక లుక్కేస్తాయి. ఆ తర్వాత వాటిని గురించి సమాచారాన్ని సేకరించి మనసుకు అందిస్తాం. కనుక ఏ వస్తువు కనిపించినా, ఏ విషయం కనిపించినా, ఏ భోగం గురించి తెలిసినా ఇంద్రియాలు అట్టే పరిగెత్తి కానీ పరమాత్మ వైపు పోవు. ఎందుకంటే పరమాత్మ ఏమో కనపడ్డు, ఇవేమో బాగా స్పష్టంగా కనపడతా ఉంటాయి. కనుక ఈ దేహం కానీ, దేహంలో కూర్చొని ప్రయాణం చేసేటువంటి సాధకుడు కానీ ఏమైపోతాడో, అయ్యో పాపం ఈయన ప్రయాణం చేస్తున్నాడు కదా, ఆయన ప్రయాణం ఆగిపోద్దే మనం ఈ ప్రపంచం మీద పడితే అని అనుకోవు. వాటికి బాధ్యత లేదు, యజమాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, వాటికి మోక్షం అక్కర్లేదు, గమ్యస్థానం అక్కర్లేదు. యజమానికి అనుకూలంగా నడవాలనేటువంటి ధ్యాస అది కూడా లేదు. మనకు బాగా తిండి పెట్టి మేపుతున్నాడు కదా, పాపం ఆయనకు కూడా మనం ఉపయోగపడాలి కదా అనేటువంటి భావన కూడా ఉండవు. ఎందుకనంటే రకరకాలైనటువంటి భోగాల్లో మునిగిపోయి అలవాటైపోయినటువంటివి ఆ అలవాట్లోనే ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకే కనుక ప్రయాణం చక్కగా సాగాలంటే యతు విజ్ఞాన సారథి, ఎవడైతే జ్ఞానంతో కూడినటువంటి బుద్ధిని సారథిగా చేసుకుంటాడు అన్నది. కాబట్టి సాధకుడైనటువంటి వాడు, ముముక్షు అయినటువంటి వాడు, మోక్షార్థి అయినటువంటి వాడు ముందు ముక్తిని పొందాలి అనేటువంటి గట్టి నిర్ణయానికి రావాలి. ఈ నిర్ణయం ఎంత గట్టిగా ఉండాలంటే ప్రాణమైనా వదులుతాను కానీ నాకు మోక్షం కావాల్సిందే అన్నంతగా ఉండాలి. నిజంగా వదలక్కర్లా, ఎవరు వదలమందరం, వదలకూడదు. కనుక దీనికి ఉపయోగించుకోవాలి ఈ దేహాన్ని, ఇంద్రియాన్ని. కనుక ముక్తిని పొందాలనేటువంటి ఒక తపన, ఒక తపస్సు, దృఢ నిశ్చయం ఇవి ఉండాలి. అలా మోక్షాన్ని కనుక పొందాలంటే బుద్ధిని అన్ని విధాలుగా జ్ఞాన విజ్ఞానాలతో నింపాలి. బుద్ధి జ్ఞానంతో నిండిపోవాలి. ఏమిటా జ్ఞానం అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి విజ్ఞానం. గమ్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ కూడా బుద్ధికి తెలియాలి. అలా తెలిసిన తర్వాత ప్రపంచంలోకి పరుగులెత్తేటువంటి ఇంద్రియాలని కాస్త అరికట్టాలి. ఆగండి అని వాటిని ఆపగలగాలి. వాటిని ఆపాలంటే ఎట్టా? ఆగండి ఆగండి అంటే ఆగుతాయా? వాటికి ఆ భాష తెలియదుగా. అందుకని పగ్గం గట్టిగా పట్టుకొని కాస్త లాగితే అవి అక్కడ ఆగాలని వాటికి తెలిసిపోద్ది. కనుక ఈ మనసు అనేటువంటి పగ్గాన్ని వాడాలి. ఎలా వాడతాం? బుద్ధి తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసుకు అందించాల. మనసు ఆ జ్ఞానంతో ఆనందం పొందేటట్లు చేయాల. ఎప్పుడైనా మనసు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది వద్దు, ఇదిగో దాంట్లో చాలా దోషాలు ఉన్నాయి,
మీరేమో విషయాల గురించి ఆలోచిస్తున్నారు, భోగాల గురించి ఆలోచిస్తున్నారు. భోగాలన్నీ రోగాలకి దారి చేస్తాయే కానీ యోగానికి దారి తీయవు అని నచ్చజెప్పి ఆ మనసుని కాస్త కట్టడి చేయాలి. దోషాలను ఎత్తి చూపుతూ ఉండాలి. పైగా ఈ భోగాలన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చినట్టే ఇస్తాయి, మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే తాత్కాలికంగా సుఖమే కానీ శాశ్వతమైనటువంటి సుఖం కాదు అని ఈ ప్రకారంగా మనస్సుకి ఒక శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ పొందినటువంటి మనస్సు పరమాత్మ యొక్క భావన ఆనందమని గ్రహిస్తుంది. అందుకనే చూడండి, మీలో కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా మీరు ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ నిధిధ్యాసన చేసేటప్పుడు కానీ మీరే అంటుంటారు, ఏమని, అబ్బా ఇవాళ హాయిగా ఉందండి, ఆనందంగా ఉందండి, భలే బాగా ధ్యానం కుదిరిందండి, జపం కూడా బాగా కుదిరింది అని మీరే చెప్తుంటారు కదా. అంటే అవన్నీ కుదిరితే ఏమవుతుందంటే మీకు హాయిగా ఆనందంగా ఉంటుంది, మనసు ఆనందంగా ఉంటుంది. మనసు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటంటే ప్రాపంచిక విషయాల యొక్క గోల లేదు, అందుకని ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతంగా ఉండటమే ఆనందం. కనుక ఇంద్రియాలు ఎప్పుడైతే మనసు యొక్క అదుపులో ఉన్నాయో, పగ్గాన్ని పట్టి లాగితే టక్కన ఆగిపోతున్నాయో, పగ్గాన్ని వదలంగానే ఒకరు ముందుకు పోతున్నాయో, అట్లా పగ్గం యొక్క స్వాధీనంలో అంటే మనస్సు యొక్క స్వాధీనంలో అవి ఉన్నాయో, అప్పుడు ఈ విషయాలన్నీ కూడా విషం లాంటివి, వీటిని తెలుసుకుంటే ఏం ప్రయోజనం లేదు, మనం ఆత్మని గురించే తెలుసుకోవాలా, ఆత్మానుభూతినే పొందాలా అని తెలుసుకొని ఇటు పోకుండా ఆ పరమాత్మ వైపు తిరుగుతాయి. ఎప్పుడైతే పరమాత్మ వైపు తిరిగినాయో ఈ గుర్రాలు అంటే ఇంద్రియాలు, ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మని చేరతాయి. ఈ ప్రకారంగా పరమాత్మని చేరుకోవటానికి మన బుద్ధి మన మనస్సు రెంటిని జాగ్రత్త చేసుకుంటే ఇంద్రియాలు కూడా మన స్వాధీనంలో ఉంటాయి. బుద్ధిని ఏం చేయాలి, బుద్ధిలో బ్రహ్మజ్ఞానాన్ని నింపాలి. మనసుని ఏం చేయాలి, మనసుని ఆ బుద్ధికి అధీనం చేయాలి. అంటే సారథి ఆ పగ్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. సారథి పగ్గాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుద్ది, గుర్రాలు వాటి వచ్చినట్టుగా వేషాలు వేయటానికి వీల్లేదు. అలాగే మనలో కూడా బుద్ధి గనక గట్టిగా బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంటే, మనస్సుకి ఆ విషయాన్ని నింపితే, అప్పుడు ఇంద్రియాలు కూడా చక్కగా మోక్ష మార్గం వైపుకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా చెప్పి అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది ఏదో అంటే మనకున్నటువంటి పరికరాలు, దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నింటిలో ఏది ముఖ్యమైనటువంటిదో తెలిపి ఆత్మతో అనుసంధానం కావటానికి మార్గం ఏంటో తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. 10, 11 మంత్రాలు చెప్పబోతున్నారు. ఆ 2 మంత్రాలని మనం రేపు చెప్పుకుందాం. ధ్యానం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ మంత్రంలో అమనస్కః అంటే బుద్ధిహీనుడు, మనస్సే లేనివాడు, చెదిరిపోయిన మనస్సు గలవాడు.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. చెదిరిపోయిన మనస్సు గలవాడు. 254 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మను పొందగలిగేవాడు ఎవరు? శాస్త్రజ్ఞానం గలవాడు, చెదిరిన మనస్సు గలవాడు, శుద్ధ మనస్సుతో ఆత్మజ్ఞానం కలవాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. శుద్ధ మనస్సుతో ఆత్మజ్ఞానం గలవాడు. 311 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శాశ్వతానందాన్ని కోరేవాడు ఎలా ఉండాలి? నిత్యం శాస్త్ర శ్రవణం, క్రమశిక్షణ, త్యాగం, ఆధ్యాత్మిక జీవనం, దైవభక్తితో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. క్రమశిక్షణ, త్యాగం, ఆధ్యాత్మిక జీవనం. 314 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞానవాన్ అంటే ఎవరు? సూక్ష్మ బుద్ధితో ఉపనిషత్తులను సద్గురువు ద్వారా శ్రవణ మననాలు చేసినవాడు, తెలివితేటలు గలవాడు, ఇంద్రియ నిగ్రహంతో వైరాగ్యం గలవాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ బుద్ధితో ఉపనిషత్తులను సద్గురువు ద్వారా శ్రవణ మననాలు చేసిన వాడు. 300 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్యంగా మానవుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ధర్మం, న్యాయం ఆదర్శంగా, మోసాలతో, ఆకృత్యాలతో, వారి వారి జీవిత లక్ష్యాలను బట్టి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. వారి వారి జీవిత లక్ష్యాలను బట్టి 264 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మ సంబంధ ఆలోచనలు రావాలంటే ఏమి చేయాలి? శ్రవణం చేయాలి, పూజలు చేయాలి, బుద్ధిలో ఆత్మ. బుద్ధిలో ఆత్మానుభూతిని పొందాలనే లక్ష్యం ఉండాలి.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. బుద్ధిలో ఆత్మానుభూతిని పొందాలనే లక్ష్యం ఉండాలి. 316 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రియాలకు కావలసిన ఆహారం ఏమిటి? భోజనం, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, ఉపాహారం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 318 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రియాలకు శక్తి ఎప్పుడు వస్తుంది? నిగ్రహించబడినప్పుడు, అనుభవాలు పొందుతుంటే, రాత్రి సమయంలో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. నిగ్రహించబడినప్పుడు 247 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. తత్పదం అంటే పరమాత్మ స్థానం, బ్రహ్మలోకం, పరంధామం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పరమాత్మ స్థానం. 281 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. శాస్త్రజ్ఞానాన్ని చేరుకోవలసిన గమ్యస్థానాన్ని పట్టించుకోని వానిని ఏమంటారు? అమనస్కుడు, విజ్ఞానవాన్, అవిజ్ఞానవాన్. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అవిజ్ఞానవాన్. 217 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రేపు కఠోపనిషత్తు మంత్రాలు చదవాల్సిన వాళ్ళు బి జయశ్రీ గారు, మీరు రెడీగా ఉండండి. గురుగారు ధ్యానం. ఆహా.